ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి పండుగ పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా జరుపుకునేలా ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈ నెల 24వ తేదీ ఆదివారం డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు రవిప్రియ మాల్లో భళా గణేష్ పేరుతో పర్యావరణ ప్రతిమల పోటీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు దామచర్ల అనీషాలక్ష్మి తెలిపారు. ప్రథమ బహుమతి 10,000, ద్వితీయ బహుమతి 5,000, తృతీయ బహుమతి 2,000తో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సలేషన్ బహుమతులు ఉంటాయని పేర్కొన్నారు. 10 నుంచి 15 సంవత్సరాలు 1, 16 నుంచి 25 సంవత్సరాల వయసు గలవారు 2 కేటగిరీలు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. మట్టి గణపతి తయారీకి కావలసిన మట్టి వస్తువులు ఎవరికి వారే తెచ్చుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ కోసం ట్రస్టును సంప్రదించాలన్నారు. వినాయక చవితి మనం చాలా ఆనందంగా చేసుకునే పండుగ. ఇలాంటి పండుగ రోజు మనం ఏ విధంగానూ పొల్యూషన్కి కానీ ఎన్వైరన్మెంట్కి కానీ హాని జరగకుండా మనం మట్టి వినాయకుడితో మనం సంతోషంగా జరుపుకోవాలని ఈ ఆలోచనతో పిఓపి కాకుండా మట్టి వినాయకుడిని ఎంచుకోవాలన్న విధంగా మిమ్మల్ని ప్రోత్సహించడం కోసం మేము రవిప్రియ మాల్లో డీజేఆర్ ట్రస్ట్ తరపున మట్టి వినాయకుడులు తయారు చేసే పోటీ పెడుతున్నాము. ఈ పోటీ 2 ఏజ్ గ్రూప్స్ మధ్య పెడుతున్నాము. 10 to 15 ఒక గ్రూప్, 15 నుంచి 25 ఒక గ్రూప్. తప్పకుండా ఈ ఏజ్ గ్రూపుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి పాల్గొని వాళ్ళ మట్టి వినాయకుడిని చేసే క్రియేటివిటీతో చేసి అక్కడ పాల్గొనాలని కోరుకుంటున్నాము. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రైజ్ ఉంటుంది. అలాగే గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. తప్పకుండా వచ్చి పోటీ చేయండి.